అంటే మొన్న సామాన్య హోటల్లో పెట్టిన కానీ తల్లులు అయితే చాలామంది రాలేరు. మరి ఎందుకు రాలేరో నాకు తెలియదు. ఇక వచ్చినా రాకున్నా ఆ రోజు రాములు గారు వచ్చిండ్రు, సత్యన్న వచ్చిండ్రు, అందరు వచ్చిండ్రు. ఎందుకంటే ఒక ఫైట్ చేసే నాయకుడు మన ముందు కనబడ్డాడు కాబట్టి. ఎందుకంటే మా ఉద్యోగస్తులలో కూడా గ్రేడ్ 2 అనే ప్రాబ్లం ఉండే మీకు తెలుసు. తెలుగు పండిట్లు, హిందీ పండిట్లు, పీఈటీలు వారందరికీ గ్రేడ్ 1 చేయించి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఉద్యమం చేసిన వ్యక్తి ఎవరంటే ఈ 10-15 ఏళ్ళుగా ఖచ్చితంగా హర్షవర్ధన్ రెడ్డి గారే. అట్లాంటి ఫైర్ ఉన్న నాయకుడు మనకు దొరికిండు. సో మీ హైదరాబాద్లో కూడా మీరు ధర్నా చేసినప్పుడు ఆయనని కొందరు విమర్శించిన ఆయన ఏం ఫీల్ కాకుండా తన ఉద్యోగాన్ని కూడా వదిలిపెట్టి ఉద్యమమే ఏకైక దిక్కుగా పనిచేస్తూ సమయం లేకున్నా సరే మన కామారెడ్డికి ఆ రోజు వచ్చిండు. ఒక 150 మంది ఆ రోజు మీటింగ్లో పాల్గొనడం జరిగింది. ఆయన ఒకటే 3 పదాలు చెప్పిండు. నేను ఎమ్మెల్సీ అయినా కాకున్నా నా సహజమైన తత్వాన్ని వదిలిపెట్టా, ఖచ్చితంగా సర్వశిక్ష అభియాన్లో పనిచేసే వాళ్ళకి మినిమం టైం స్కేల్ ఇప్పించేంత వరకు నా ఉద్యమం ఉంటుందని చెప్పిన వ్యక్తి హర్షవర్ధన్ రెడ్డి. రెండో పాయింట్ మా గురించి ఏం చెప్పిండంటే సిపిఎస్ అనేది అంతమైపోయి ఓపీఎస్ వచ్చేదాకా నేను వదిలిపెట్టా అనేది రెండో పాయింట్ చెప్పిండు. మూడోది ఖచ్చితంగా ఉమ్మడి సర్వీస్ రూల్స్ రావాలి, ఒక టీచర్ డిఈఓ దాకా ప్రమోషన్స్ వచ్చేంత వరకు నేను వదిలిపెట్టా అని చెప్పిండు. నాకు ఎక్కడ నచ్చిందంటే ఈ 3 పాయింట్లలో ఆయన మొట్టమొదలు చెప్పింది మన ఎంటీఎస్ గురించి ఆయన ఎక్కువగా మాట్లాడిండు. ఆయన ఆ విధానం నుంచి పోడు. ఖచ్చితంగా భగవంతుడు ఆయనకి సపోర్ట్ చేసి ఉపాధ్యాయులు సపోర్ట్ చేస్తే ఎమ్మెల్సీగా ఒకవేళ ఇంకా అదృష్టం ఉంటే విద్యాశాఖ మంత్రి అయితే నాకు తెలిసి ఈ బోర్డులు కనబడాయి, మీ రోడ్ల మీద కనబడరు. మీరందరూ ఖచ్చితంగా మినిమం 50, 60, 70, 80 వేల జీతానికి ఖచ్చితంగా వెళ్తారు. నాకు ఆ విశ్వాసం ఉన్నది. ఎందుకంటే ఆ రకంగా ఫైట్ చేసినప్పుడే మనం సాధించగలుగుతాం. ఇంతకుముందు మిత్రుడు మాట్లాడినట్టు